తెలంగాణ స్టూడెంట్స్కు బిగ్ అలర్ట్. ఈ పాస్ చివరి తేదీ మారింది. తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు ప్రభుత్వం మరో ముఖ్యమైన గుడ్ న్యూస్ చెప్పింది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ల దరఖాస్తు గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఫ్రెష్ రెన్యువల్ విద్యార్థులందరికీ ఇది ఒక పెద్ద ఊరటనిచ్చే నిర్ణయంగా మారింది. ముఖ్యంగా సాంకేతిక సమస్యల కారణంగా ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోలేకపోయినా వేలాది మంది విద్యార్థులకు ఇప్పుడు మరో అవకాశం లభించింది. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, కళాశాల యాజమాన్యాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి. మరి ఈ గడువు పొడిగింపు వెనుక కారణాలేమిటి? ఎవరెవరు దరఖాస్తు చేసుకోవచ్చు? చివరి తేదీ ఎప్పుడు? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ల దరఖాస్తు గడువును ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించింది. వాస్తవానికి ఈ గడువు ఏప్రిల్ 20తో ముగిసింది. అయితే అనేక మంది విద్యార్థులు సాంకేతిక కారణాల వల్ల దరఖాస్తు చేసుకోలేకపోయారని ప్రభుత్వం దృష్టికొచ్చింది. దీంతో అర్హులైన ప్రతి విద్యార్థికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మరోసారి గడువు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, దివ్యాంగ విద్యార్థులకు ప్రభుత్వం ఈ పాస్ పోర్టల్ ద్వారా స్కాలర్షిప్లు అందిస్తుంది. పారదర్శకంగా, వేగంగా స్కాలర్షిప్ల విద్యార్థుల ఖాతాల్లోకి చేరేలాగా ఈ వ్యవస్థను అమలు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. గత ఏడాది మొత్తం 10,89,260 మంది విద్యార్థులు ఈ పాస్ పోర్టల్లో నమోదు చేసుకున్నారు. కానీ ఏడాది ఇప్పటి వరకు కేవలం 10,20,685 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అంటే ఇంకా దాదాపు 68,597 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోలేదని ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి. అయితే ఇంతమంది విద్యార్థులు ఎందుకు దరఖాస్తు చేసుకోలేకపోయారనే ప్రశ్నకు అధికారులు పలు కారణాలు చెప్తున్నారు. ముఖ్యంగా కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న నర్సింగ్, పారామెడికల్ పీజీ కోర్సులకు సంబంధించిన డేటా ఇంకా ఈ పాస్ వెబ్సైట్లో అప్లోడ్ కాలేదని తెలిపారు. దీంతో ఆ కోర్సులో చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే ఏప్రిల్ మొదటి వారంలో మీ సేవ పోర్టల్లో సాంకేతిక లోపాలు తలెత్తడం కూడా పెద్ద సమస్యగా మారింది. చాలా మంది విద్యార్థులు తమ అప్లికేషన్ సబ్మిట్ చేసే సమయంలో సర్వర్ సమస్యలు, లాగిన్ ఇష్యూలు, డేటా సేవ్ కాకపోవడం వంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో చాలా మంది మధ్యలోనే దరఖాస్తు ప్రక్రియను ఆపేయాల్సి వచ్చింది. ఇక ఎస్ఎస్సి పోర్టల్ అప్డేట్స్ కారణంగా కూడా డేటా బదిలీలో ఆలస్యం జరిగిందని అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా విద్యార్థుల ఆధారు, ఎస్ఎస్సి వివరాలు, ఐడెంటిటీ కార్డు సమాచారం సరిపోలకపోవడం వల్ల కూడా అనేక అప్లికేషన్లు పెండింగ్లో నిలిచిపోయాయి. కొంతమంది విద్యార్థుల పేరు, పుట్టిన తేదీలు, ఆధార్ నెంబర్లు తప్పుగా ఉండడం వల్ల అప్లికేషన్ రిజెక్ట్ అవుతున్న పరిస్థితులు ఎదురవుతున్నాయి. వీటిని సరిచేసుకునేందుకు సమయం అవసరమవుతుండడంతో ప్రభుత్వ గడువును పొడిగించింది. ఇంకా కొన్ని కళాశాలలు తమ విద్యార్థుల డేటాను పూర్తిగా అప్లోడ్ చేయకపోవడం కూడా సమస్యగా మారింది. దీంతో సంబంధిత కళాశాల యాజమాన్యాలు, రెగ్యులేటరీ అధికారులు సమన్వయం చేసుకుని మే 31లోగా డేటా అప్లోడ్ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. విద్యార్థులు కూడా తమ కాలేజీలతో సంప్రదించి అవసరమైన డాక్యుమెంట్లు సరిగ్గా అప్డేట్ అయ్యాయో లేదో చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇక ప్రస్తుతం చాలా మంది విద్యార్థులకు ఈ స్కాలర్షిప్లు ఎంతో కీలకంగా మారాయి. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు తమ ఫీజులు, హాస్టల్ ఖర్చులు, పుస్తకాలు, ఇతర విద్యా అవసరాల కోసం ఈ స్కాలర్షిప్లపై ఆధారపడుతున్నారు. అందుకే ప్రభుత్వం కూడా ఒక అర్హ విద్యార్థి కూడా మిస్ కాకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక విద్యార్థులు చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా వెంటనే ఈ పాస్ పోర్టల్లో దరఖాస్తు పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అవసరమైన డాక్యుమెంట్లు ముందుగానే సిద్ధం చేసుకుని ఆధార్, బ్యాంకు ఖాతా, ఆదాయ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, స్టడీ సర్టిఫికెట్ వంటి వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలని చెప్తున్నారు. చిన్న పొరపాట్లు కూడా అప్లికేషన్ పెండింగ్కు కారణమవుతాయని హెచ్చరిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా ఈ వార్త వైరల్గా మారింది. వేలాది మంది విద్యార్థులు గడువు పొడిగింపుపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడైనా అవకాశం వచ్చింది, సర్వర్ సమస్యల వల్ల చేయలేకపోయాం, మాకు చాలా ఉపయోగపడింది అంటూ విద్యార్థులు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు విద్యార్థి సంఘాలు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాయి. మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ల గడువును మే 31 వరకు పొడిగించడం వేలాది మంది విద్యార్థులకు పెద్ద ఊరటనిచ్చింది. ఇంకా దరఖాస్తు చేసుకొని అర్హులైన విద్యార్థులు వెంటనే అప్లై చేసుకొని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మరిన్ని విద్యా, ఉద్యోగ, స్కాలర్షిప్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి.